ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన పారితోషికం, కమిషన్ వ్యవహారాలపై అధికారులు ప్రకాష్ రాజ్ను ప్రశ్నించారు. ఇప్పటికే ఇదే కేసులో నటుడు విజయ్ దేవరకొండను సిట్ ప్రశ్నించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వలన అనేక మంది యువకులు బలైపోతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటులతో పాటు పలువురు సెలబ్రిటీల మీద కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకూడదని యువతకు సూచించానన్నారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్స్ కేసులో నేను తప్పు చేయలేదని అనడం లేదు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, ఇకపై చేయనన్నారు ప్రకాష్ రాజ్. ఇక కేసుకు సంబంధించి అన్ని వివరాలు సిఐడి అధికారులకు సమర్పించానన్నారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట పట్టింది. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగింది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మండల కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఆధ్వర్యంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇంకా 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి PPP మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతా ఉంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి 10 మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి దానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశించడం, అందులో భాగంగా ఈ రోజు చోడవరం నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించి ఇప్పుడే MRO గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2019 వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని 7 కాలేజీలు పూర్తి చేసి మిగిలినటువంటి 10 కాలేజీలు నిర్మాణంలో ఉంటుండగా ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వం మారినప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఉన్నట్టు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత దాన్ని కొనసాగించడం. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపివేయాలి. ప్రజలకు అనేక ఆందోళన, ఒక బాధకు కారణిస్తూ ఉంది. మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడదు. మరి ప్రజల వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజా ఉద్యమం చేపట్టి అందులో ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ఇమీడియట్ గా కూడా స్టాప్ చేయాలి. అపోజిషన్ లో కూడా ఆయన ప్రజల తరపున నిలబడి చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి పార్టీ వాళ్ళు కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీనికి శబాష్ కొట్టినారు. ఎందుకంటే ఒక జిల్లాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అంటే ప్రజలకు మంచిది జరిగే ఒక విధానం కాబట్టి అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు PPP పద్ధతి కింద మీరు తీసుకొని వచ్చి ఈ ఒక హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. మెడికల్ హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. అంటే ఎకరాన్ని 100 రూపాయలకి అమ్మాలనుకుంటున్నారు. 50 ఎకరాలు ఉంటే మీరు 5,000కి అమ్మాలనుకుంటున్నారు. ఇది నిజంగా ఏం పద్ధతి అని అడుగుతున్నాం. ఒక్క హాస్పిటల్ గవర్నమెంట్ కింద ఉంటే OPD ఫ్రీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలలో ప్లస్ మున్సిపాలిటీలో దాదాపుగా 60 రచ్చబండలు చేయడం జరిగింది. అదే రకంగా ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా RDO గారికి దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వమని పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు మేము కూడా పోలీసు అధికారులకు సహకరించే విధంగా ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కానీ ఏవి కూడా నడుచుకుంటూ వచ్చి స్లోగన్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేకుండానే ఏదైతే వాళ్ళు నిబంధనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఫాలో అయినాం. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవడం దాన్ని ఒకటే కానీ మిగతా దాన్ని ఒకటి చూసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము
స్వచ్ఛందంగానే వాళ్ళకు ఇంత అభిప్రాయం ఉంది, ఈ ప్రైవేటీకరణ చేయొద్దండి అన్నటువంటిది స్వచ్ఛందంగా ప్రజల మనసులో ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలి, తన బినామీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు 4 నుంచి 5 లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ పట్ల అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమం చెప్తా ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంతకాల సేకరించే కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అండేది. ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్ లో ఉన్న పనులకు మొత్తం 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. వరంగల్లో విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నాయి. హన్మకొండ కుమారపల్లిలో స్మైల్ డీజీ పాఠశాల యజమాని శ్రీనివాస్పై విద్యార్థి సంఘం నాయకులు దాడికి పాల్పడ్డారు. దాడిలో శ్రీనివాస్కు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బంద్కు పిలుపునిచ్చారు. చందాలు ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు దాడికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అనిల్, ఏదైతే హన్మకొండలోని కుమారపల్లిలోని స్మైల్ డీజీ పాఠశాల యజమాని శ్రీనివాస్ పై ఈ పీడిఎస్సి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేసినట్లుగా అయితే సీసీ కెమెరాలో రికార్డులు నమోదయ్యాయి. ముందుగా వీరు స్కూల్లోకి చందాల కోసం రావడం జరిగింది. ఈ విషయంలో ఆ చందాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము, ప్రస్తుతం మేము చాలా లాస్ లో ఉన్నాము, మేము చందాలు ఇవ్వలేమని ఆ స్కూల్ యజమాని శ్రీనివాస్ అయితే ఆ విద్యార్థి సంఘాల నాయకులకు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇవ్వాలని పట్టుబడటంతో వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లాల్సిందిగా అతను వారికి చెప్పడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులై అటు శ్రీనివాస్ పై అయితే చెంపపై దాడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని చెప్పేసి మొత్తము ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు అయితే మొత్తము బంద్కు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈ దాడి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు పేరుకైతే ఇటు పీడిఎస్యు నేతలపైన హన్మకొండ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే ప్రస్తుతం కేసుపై విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి హన్మకొండ కలెక్టర్ కి మరియు పోలీస్ అధికారులకు కూడా వారు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఇటు విద్యార్థి సంఘాల పేరుతో ప్రతిసారి వచ్చి స్కూళ్లలో బాగా అరాచకాలు సృష్టిస్తున్నారు, యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చి చందాలు అడుగుతున్నారు. పలు రకాల విద్యార్థి సంఘాలందరికీ కూడా చందాలు ఇవ్వకపోతే స్కూల్ విషయంలో జోక్యం చేసుకొని నానా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థి సంఘాల నాయకుల అరాచకాల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల్ని కాపాడాలి. వీరు అరాచకాలు తట్టుకోలేకపోతున్నాము, ప్రతి దాంట్లో జోక్యముతో విద్యా సంస్థలు నడపాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అయితే రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే కొంత చర్చనీయాంశమైంది. ఇటు పోలీసు అధికారులు కూడా ఈ దాడిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. అనిల్, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
ఇక అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రజావేదిక వద్ద లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వచ్చే ఉగాది నాటికి 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో నివాస యోగ్యం కాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుకను పందికొక్కులా దోచుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. లక్ష్మీదేవి గారికి ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం. ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత, చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయి చోట్ల ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతా ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు గాని ఫౌండేషన్ వేశాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈ రోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు. 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగి చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేపించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా. అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. ఈ రోజు రాష్ట్రం ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు కేంద్ర కేబినెట్ మౌనం పాటించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేబినెట్లో నిర్ణయించారు. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కి చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజమిల్ షకీల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతన్ని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించామని ముజమిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మొదట దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుడు జరపాలని ప్లాన్ చేసినా ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పన్నినట్లు తెలిపాయి. ముజమిల్ షకీల్కు జైషే ఉగ్ర ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తెలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం దాదాపు 40కి పైగా నమూనాలు సేకరించింది. ఇందులో 2 తూటాలతో పాటు 2 వేరువేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక రెండో పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైనదని ఉంటుందని అధికారులు తెలిపారు. సోమవారం నాటి పేలుడు జరిగిన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్టు తెలిసింది. ఈ కారు నంబర్ 10న ఉదయం హర్యానాలోని ఆల్ ఫలాహు యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదే రోజు మధ్యాహ్నం 2:30కు కనౌట్ ప్లేస్, ఆ తర్వాత మయూర్ విహార్లో ఈ కారును గుర్తించినట్లు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే తెలిసింది. ఇక మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. నంద్యాల జిల్లా డోన్ ప్యాపిలి మండలం ఏనుగుమర్రిలో కారు అగ్ని ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో నుంచి మంటలు చెలరేగాయి. పతికొండ నుంచి డోన్కు వెళ్తుండగా మారుతి కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. మంటలను ముందుగానే గుర్తించడంతో అపాయం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న 4 సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా దగ్ధమైంది కారు. కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలు విడుదలయ్యాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు.
మొదట ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోగా శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో దృశ్యాలు అటువైపుగా వెళ్తున్న మరో బస్సులో రికార్డయ్యాయి. మరో సీసీ కెమెరాలో బస్సు ప్రమాదం జరిగి మంటలు చెలరేగిన దృశ్యాలు కనిపించాయి. కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరాల దృశ్యాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అంటే కర్నూలు బస్సు ప్రమాదం షాకింగ్ సీసీ ఫుటేజ్ ఈ రోజు ఒకటి లభ్యమైంది. ఏదైతే అక్టోబర్ లో జరిగిన ప్రమాదం 19 మంది సజీవ దహనం కూడా కావడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు మరొక సీసీ ఫుటేజ్ కూడా విడుదలైన అనిల్ కర్నూలు బస్సు ప్రమాదం షాకింగ్ సీసీ ఫుటేజ్ ఒకటి విడుదలైంది. 19 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఏదైతే గత నెలలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కూడా అవ్వడం జరిగింది. అయితే ఈ బస్సు ప్రమాదము జరగక కొద్ది ముందు ఒక బైక్ లో వెళ్తున్న శివశంకర్ అతని మిత్రుడు వెళ్తూ ఉంటారు. అయితే ఒక రోడ్డు డివైడర్ కు శివశంకర్ ఢీకొనడంతో శివశంకర్ అక్కడెక్కడే మృతి చెందారు. తన స్నేహితుడు కూడా అక్కడే నిలబడి ఉన్న దృశ్యాలు కూడా మనకు క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగింది ఒక హైవేలో. అది రాత్రి సమయం తెల్లవారుజామున జరిగింది. ఏ ఒక్కరు కూడా అక్కడ ఆపిన పరిస్థితి అయితే లేదు. ఏ ఒక్కరైనా అక్కడ ఆపి ఆ బైక్ ను పక్కకు తీసి ఆ శివశంకర్ మృతి చెందిన అతను తీసి ఏదైనా 108 కానీ లేకపోతే పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ మర్చి అట్లే ప్రయాణం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ సీసీ ఫుటేజ్ లో ఉందో 3 బస్సులు అక్కడి నుంచి పాస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద చూస్తున్నట్లయితే ఏ ఒక్కరు ప్రమాదం జరిగిందని చెప్పి ఆపి వాటిని పక్కకు తీసి ఆ బైక్ ను పక్కకు తీసిన ఈ 19 మంది బతికి ఉండేవారని కూడా ఈ సీసీ ఫుటేజ్ చూస్తుంటే తెలిసిపోతుంది. అయితే మొత్తం మీద ఈ హైవే పెట్రోలింగ్ వాహనాలు కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా హైవే పెట్రోలింగ్ వాహనాలు కూడా ఉంటాయి. కూడా లేకపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుని 19 మంది చనిపోయారు. దీనికి సంబంధించి ఈ రోజు ఇంకొక బస్సులోంచి ఉన్న సీసీ ఫుటేజ్ అనేది ఈ రోజు విడుదలైంది. అయితే అక్కడ ఎర్రిస్వామి ఆల్రెడీ చనిపోయిన శివశంకర్ కనిపిస్తా ఉన్నారు. రోడ్డు పైన బైక్ పడిపోవడం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ బైక్ ను తీసి ఉంటే ఏదైతే 2-3 బస్సులు పాస్ అయినాయి వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కావేరి బస్సు మాత్రం ఆ బైక్ ను ఢీకొట్టడంతో ఆ బైక్ లో ఉన్న పెట్రోల్ ఫైర్ కావడం కూడా జరిగింది. అయితే ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. మంటలు వ్యాపించి 19 మంది పూర్తిగా కాలిదత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హైవేలకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇతర వాహనాల వాళ్ళు కూడా సహాయం చేయాలన్న దృక్పథం కానీ లేకపోవడంతోనే ఇంత భారీ నష్టం జరిగిందని కూడా ఇది సీసీ ఫుటేజ్ చూస్తుంటే తెలుస్తుంది అని. రైట్ మధు, థ్యాంక్ యూ.